సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియాలోనే నెంబర్ 1 గేటెడ్ కమ్యూనిటీగా కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ ప్రాంగణాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక్కడ మౌలిక వసతులు, మరోవైపు రేషన్ షాప్, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు లబ్ధిదారుల సమావేశంలో కలెక్టర్ క్రాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. దీంట్లో ఇప్పటికీ 7,000 పైచిలకు 7,800 వరకు కూడా కుటుంబాలు ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారు. అంటే దాదాపు 30,000 మంది పైచిలకు ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు. మరి వీరందరికీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ అన్నది ప్రొవైడ్ చేయడం ఎంతైనా ముఖ్యంగా ఉంది. ఈ బేసిక్ కమ్యూనిటీస్లో మనకు ఇందాక కొంతమంది చెప్పిన విధంగా స్కూల్ అయినా, హాస్పిటల్ అయినా, బస్ ఫెసిలిటీ అయినా ఇవన్నీ కూడా బేసిక్ కమ్యూనిటీస్ కాబట్టి అవన్నీ కూడా అందించే విధంగా అధికారులందరూ కూడా కృషి చేయాలి. ఆల్రెడీ అన్నీ కూడా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు త్వరగా హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా జిల్లా అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. అలానే మున్సిపల్ అధికారులు ఏవైతే శానిటేషన్ సమస్యలు చెప్పారో, వాటర్ డ్రైనేజ్ సమస్యలు చెప్పారో, బిల్స్కు సంబంధించిన సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మున్సిపల్ అధికారులు ఇమీడియట్గా కూడా మీరు ఇవన్నీ బేసిక్ సమస్యలు కాబట్టి అవన్నీ కూడా వీరికి రిజాల్వ్ చేసే విధంగా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము నోట్ డౌన్ చేసుకున్నాము కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసే విధంగా అధికారులందరం కూడా కృషి చేస్తాము. సో మీ అందరూ కూడా మున్సిపాలిటీకి అలానే జిల్లా అధికారులకు మీరందరూ కూడా సహకరించాలి. అందరూ సహకారంతో ఒక మంచి కమ్యూనిటీ ఇక్కడ మీ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ అయిన